ముందు నుంచే చెప్పాం కదా సరే సరే శ్రీనివాస్ గారు వాళ్ళ పార్టీ ఉనికి కోసం చెప్తున్నారు, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ నాయకురాలు వస్తుందంటే జైలుకు పోయేస్తుందంటే సంతోషం ఉండొచ్చు, నేను కాదనను. అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. ఏదేమైనా కూడా లేకపోతే దేశానికి దేశభక్తో లేకపోతే దేశానికి ఏదో చేసి మేలు చేసో జైలుకున్న వ్యక్తులు గారు. నేను అనేది ఏంటంటే ఈ రోజు కవిత గారికి బెయిల్ వస్తుందని ముందే తెలుసు. నిన్నమన్నా మనం కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఒక 6 రోజులు 7 రోజులు ఢిల్లీలో తిరిగిండ్రు. ఇక బీజేపీ నాయకులు అటు ఇటు కాలబేరాలు ఆడిరు. అంటే డైరెక్ట్ పార్టీ విలీనం చేసేస్తే బాగుండదు, ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటే వాళ్ళు అనుకున్నారు. కానీ ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ ఆత్మగౌరవము ఢిల్లీలో మోడీ కాళ్ళ దగ్గర పెట్టిండ్రు, మోడీ గారి కాళ్ళ దగ్గర పెట్టినని ప్రజలకు తెలుసు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఈడీ కేసులు అంతా అదిగా ఉన్నప్పుడు ఈ రోజు అది ఏదో ఒప్పందం జరిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే విలీనం చేస్తారేమో ఇప్పుడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఇరుకున పెట్టాలి. మీరిద్దరు మనం ఒకటండి. నేను అనేది ఏంటంటే ఈ రోజు కవిత గారికి బెయిల్ ఏ రకంగా వచ్చిందంటే ఈ రోజు కూడా చాలా మంది ఈ రోజు ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని ఢిల్లీ వెళ్తామని చెప్పారు. ఎట్లా చెప్తారండి? ఎట్లా లీక్ అవుతుంది చెప్పండి? మీకు ఈ రోజు బెయిల్ వస్తుందని ముందు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నిజంగానే ఒక కోర్టులో 10 సార్లు తిరుగుతామండి ఈ కేసుకి విషయంలో. మనకి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వీళ్ళకి ముందస్తు సమాచారం ఎట్లా అందింది? ఇవాళ అందరూ ఢిల్లీ వెళ్తున్నారు, హరీష్ రావు కేటీఆర్ అందరు పోతున్నారు, టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు వెళ్తున్నారు అన్నట్టు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది లేదు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది లేకుండా జరిగిపోయింది. అలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీని పెట్టేసుకొని ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా లేకుండా పోయేటట్టు చేసుకున్నారు. ఇలా కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడు అని ఒక పేరున్న వ్యక్తి ఇలా బిడ్డ చేసిన తప్పుకు బలి అయిపోయిండ్రు అనేది కూడా ఒక విమర్శ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఏదేం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరు బెదిరిస్తే బెదరడానికో లేకపోతే ఎవరేం చేసినా అని కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు, తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించిండ్రు, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము. ఈరోజు కవిత గారికి బెయిల్ వచ్చింది అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయిన. మనకి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే చూసినామండి. ఇప్పుడు సరే మేము సంఖ్య పెరిగింది అంటున్నారు కానీ శ్రీనివాస్ గారు అసలు ఎంపీలు ఒక్కరు కూడా లేదని బాధపడట్లేదు. వాళ్ళు మాకు ఓటేయలేదు ఒక్కరు కూడా లేరు అనేది బాధ ఫీలింగ్ వాళ్ళ ఫేస్ లో లేదు. మేము 8 మంది ఉన్నాం ఇప్పుడు పార్లమెంట్ లో, మేము గతంలో ఎంతమంది ఉన్నాం, మేము డబల్ రెట్ అయినాం. వాళ్ళకి అట్లా జరగట్లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు గ్రాఫ్ ఎంత వరిగిపోయింది. అది కవిత గారు జైలుకి వెళ్ళడం కూడా పార్టీకి చాలా డ్యామేజ్ అండి. ఎందుకంటే మామూలు విషయంలో వెళ్తే అది వేరు. సరే ఆరోపణలు వస్తుంటే ఎదుర్కొంటే తివార్ జైలు వెళ్ళడం అనేది అది ఎంత నేరం అంటే సరే దాన్ని మనము దోషి అని నిర్ణయించడానికి అది కరెక్ట్ కాదు. బట్ ఏదేమైనా ఒక ఆరోపణ వచ్చింది, ఆరోపణ ఎదుర్కొంది, జైల్లో ఉంది. ఇవాళ తివార్ జైలు అంటేనే మనం ఇట్లా తలుచుకోవాలంటేనే భయంకరంగా ఉంటది. అంత భయంకరమైన జీవితాన్ని అనుభవించింది. సరే ఒక ఆడపడుచుగా పాపం తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం స్వార్థం లేకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదవులు వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత అహంకారం అనేది పెరిగిన తర్వాత వాళ్ళకి ఎవరు కనిపించలేదు. ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ రోజు వాళ్ళకి అదే అర్థమైంది. కానీ ఏది ఏమైనా కూడా ఇవాళ కవితకి బెయిల్ వచ్చిందని చెప్పి పండుగ చేసుకొని బీఆర్ఎస్ పండుగ ఎందుకు చేసుకుంటున్నారు? ఏ విషయంలో పోయింది? లిక్కర్ అంటే ఏంటి? మహిళల మనోభావాలు. లిక్కర్ అంటే ఒక భర్త అంటే చీప్ లిక్కర్, మళ్ళీ అది మామూలు లిక్కర్ కూడా కాదండి. చీప్ లిక్కర్ అంటే ఎవరు? కానీ వాళ్ళు అక్రమ కేసు పెట్టారు కదా, అక్రమ కేసు పెట్టారని వాళ్ళు అనుకుంటారు. అందుకని అక్రమ కేసు నుంచి విముక్తి కలిగిందని ఒకటి నేను అడుగుతున్నాను సార్. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ లో చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మినిస్టర్లు ఉన్నారు, చాలా మంది బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నాం, ఎంతమంది మహిళలు ఉన్నాం కదా. మరి మా మీద ఎందుకు కేసులు పెట్టలేదు? మమ్మల్ని ఎందుకు జైలుకు తరలించలేదు? ఇప్పుడు నిప్పులేంది పోగొస్తుందా సార్ మీరు చెప్పండి? అది వాళ్ళు అనుకుంటే ఉట్టిగా ఇప్పుడు కేసీఆర్ బిడ్డ అని చెప్పేసి పెడతారా? ఇప్పుడు చాలా మంది ఉంటారు ఉట్టిగానే ఏం లేదా రాయేస్తారా సార్? ఒక్క కేసు కాదు, ఒకటి కాదు, ఎంతో మందికి ఎన్నో రకాల భాషలు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇవాళ జడ్జి కూడా అడిగారు, ఐఫోన్ ఇది ఎక్కడిది అంటే మా సర్వెంట్ ఇది అంటే సర్వెంట్లకు మీరు ఐఫోన్ ఇస్తారని అడిగిండ్రు. మనం కామన్ గా ఒక ఐఫోన్ కొనుక్కోవాలంటే ఎన్ని కోట్లు అంటే ఈ రోజు ఇన్కమ్ ఎంత ఉండాలి? ఒక ఐఫోన్ కొనుక్కోవాలంటే అప్పు చేయాలి. అప్పు చేసి వాడు కొనడు. కోట్ల రూపాయలు ఉంటేనే ఒక ఐఫోన్ అనేది సంవత్సరాన్ని 6 నెలలకు ఒక ఫోను 17 సిమ్ములు మార్చి 17 సెల్ ఫోన్లు ఒక 2 కోట్ల రూపాయల సెల్ ఫోన్లకు పెట్టినామంటే మరి అది ఎవరు సొమ్ము అనేది మత్స్య శ్రీనివాస్ గారు ఒకసారి తెలంగాణ జాగృతిలో కవిత గారు ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, 10 సంవత్సరాలలో కవిత గారు ఆస్తులు ఎట్లున్నాయి అది మనం చూసుకోవాలన్నా. మనం ఊరికే అనడం కాదు. ఆరోపణలు ఎవరు చెయ్యం. ఆరోపణ వచ్చింది నిరూపించుకోవాల్సిన